హలో, ఎలా ఉన్నారు? సో నిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఇంకొక సిరీస్, ఇంకొక ఎపిసోడ్. ఓకే, ట్యూస్డే అండ్ ఫ్రైడే ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఇవాళ ఏంటి అంటే నేను ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తామని అనుకుంటున్నాను. షార్ట్ స్టోరీ. మీ అందరికీ మహాభారతం తెలిసే ఉంటుంది. సో కురుక్షేత్ర యుద్ధంలో అక్కడ యుద్ధం చేసే వాళ్ళు దాదాపుగా 25 లక్షల పైనే ఉండి ఉంటారు. 25 lakhs పైనే ఉండి ఉంటారు. మనకి నెంబర్ కరెక్ట్గా ఐడియా ఉండదు. సో అందరూ యుద్ధంలో పాల్గొంటున్నారు, బాగానే ఉంది. మరి ఎలాగైనా సాయంత్రానికి యుద్ధం ఆపేస్తారు సంధ్యా సమయానికి. మరి అప్పుడు తిండి, ఫుడ్ ఎలాగా వాళ్ళకి? ఏ మనిషి అయినా ఫుడ్తోనే కదండి ఉండేది. ఫుడ్ ఎలాగా వాళ్ళకి? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదు కదా ఫుడ్ గురించి. ఒకరోజు అందరూ యుద్ధంలో పాల్గొంటున్నారు, పాండవులు, కౌరవులు. కానీ బలరాముడు యుద్ధంలో పాల్గొనలేదు. అలాగే ఇంకొక మహారాజు యుద్ధంలో పాల్గొనలేదు. కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి, కృష్ణ, అందరూ యుద్ధంలో పాల్గొంటున్నారు, మరి యుద్ధంలో పాల్గొనే వాళ్ళకి భోజన సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. మహారాజు ఆలోచనకి కృష్ణుడు చాలా సంతోషపడ్డాడు. అడిగాడు, మహారాజా, అంత ఆలోచన వచ్చిన వాళ్ళకి భోజనం ఎలా ఏర్పాటు చేయాలి అనే దానికి కూడా ఒక ఐడియా ఉండే ఉంటుంది కదా మీ దగ్గర, ఏం ఆలోచించారు అని అన్నాడు మహారాజుని కృష్ణుడు. అప్పుడు మహారాజు ఏమన్నాడు, కృష్ణ, నేను, నా సైన్యం యుద్ధంలో పాల్గొనము, కానీ యుద్ధంలో పాల్గొనే వారికి భోజన సదుపాయాలు మేము మా రాజ్యం నుంచి మా సైనికులతో కలిసి స్వయంగా చేసి పెడతాము అని చెప్పాడు. ఆ ఆలోచనకి మెచ్చిన శ్రీకృష్ణుడు సరే అని అన్నాడు. కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయింది. 18 రోజులు యుద్ధం ముగిసే వరకు మహారాజు ఆయన సైన్యంతో కలిసి భోజనం వండి సైనికులందరికీ, యుద్ధంలో పాల్గొనే వారందరికీ వడ్డించడం స్టార్ట్ చేశారు. ప్రతిరోజు భోజనం వండి అందరి సైనికులకి, యుద్ధంలో పాల్గొనే వారందరికీ భోజనం వడ్డించేవారు. కానీ ఒక్క మెతుకు కూడా వేస్ట్ పోకుండా ఉండేది. ఎలాగా? అంతమంది సైనికులు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు, వాళ్ళందరినీ క్యాలిక్యులేటెడ్గా ఎలాగ భోజనం తయారు చేసేవారు, దాని గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ముగిసింది. తర్వాత పట్టాభిషేకం అప్పుడు ఆ మహారాజుని పిలిపించి అడిగారు. పట్టాభిషేకంలో ధర్మరాజు మహారాజుని పిలిపించి అడిగారు, ఓ మహారాజా, ఇంతమందికి మీరు, అంత సైన్యం ఉంది, ఇంత కూడా వేస్ట్ కాకుండా ఎలాగా వండారు, కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఎలాగా వండారు అని చెప్పి అడిగాడు. ఎవరు? ధర్మరాజు. అప్పుడు ఆ మహారాజు చెప్పాడు, ఇదంతా శ్రీకృష్ణుడి మహత్యం. శ్రీకృష్ణుడు యుద్ధం అయిపోయాక పల్లీలు ఉంటాయి కదా, అవి తినేవాడు. అవి మిగిలిపోయినవి క్యాలిక్యులేట్ చేసుకొని, ఎగ్జాంపుల్గా పైన ఇది ఉంటుంది కదా తక్కువ, అది 25 ఉన్నాయంటే 25,000 మైనస్ చేసి వంట చేసేవాళ్ళు వీళ్ళు. అంతమందికి వంట చేయడం కూడా మామూలు విషయం కాదు కదండి. అందుకే మహారాజుని అందరూ మెచ్చుకుంటారు. ఇంతకీ ఇదే విషయం మహారాజు ధర్మరాజుకి చెప్పాడు. అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంత స్టోరీ తెలుసుకున్నాం కదా, ఇందులో ఆ మహారాజు, ఇప్పుడు మన భారతదేశంలో ఆ మహారాజు ఏ రాజ్యానికి చెందినవాడు? ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.